శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే దైవానికి హారతి ఇవ్వటంలోని ఆంతర్యం ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి వైశాఖ బహుళ పంచమి, ఉదయం 6:47 వరకు. నక్షత్రం పూర్వాషాఢ, మధ్యాహ్నం 3:36 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి బుధులు మేషంలో సంచారము, శుక్రుడు వృషభంలోను, గురువు మిథునంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, కుజ శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఈ రోజు ప్రతికూలత తొలగి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని సానుకూలంగా పూర్తి చేసుకునే ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు. దీంతో పాటుగా ముఖ్యంగా జీవిత భాగస్వామి వలన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా మీకు కలుగుతూ ఉంటాయి. మీ యొక్క ప్రయత్నాలలో అనుకూలతతో పాటు విజయాలు కూడా లభించే అవకాశాలు ఎక్కువగా మీకు గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి ఆర్థిక అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూలమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. అయితే మీ జాగ్రత్తలు మీరు తీసుకుంటూ ముందుకు సాగేందుకు మాత్రం మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఓర్పు, నేర్పు, సహనం వలన లాభం కలిగే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. మేషరాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. స్థిరాస్తులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. శారీరక శ్రమ, అలసట వీటి వలన అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. మీ భవిష్యత్తు గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేసే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి వీరికి ఆత్మవిశ్వాసంతో ప్రతి పని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. కలుగుతున్న అవరోధాలను తొలగించుకుంటూ ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తారు. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుడి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. ఖర్చులు మాత్రం అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. వారి యొక్క విద్య గురించి కూడా మీరు ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. మానసిక ప్రశాంతత లోపిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు మీరు గనక విదేశీ ప్రయాణాల గురించి ప్రయత్నిస్తుంటే అందులో ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. తీర్థయాత్రలు, నదీ స్నానాలు వీటి మీద మీరు ఉత్సాహం కనబరుస్తూ ఉంటారు. మిథున రాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా సానుకూలమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. సంతానానికి అనేక విషయాలలో శుభ ఫలితాలు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో అనుకుంటున్న పనులు పూర్తి కావటం, దానికి సంబంధించిన ఆర్థికంగా అనుకూలత మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. రావాల్సిన బకాయిలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత రుణాలు లాంటివి తీర్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం కుదుటపడే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు వ్యవహారాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి లాభాలు కలిగే అవకాశాలు,
దీంతో పాటు స్థిరాస్తులు పెరిగే అవకాశాలు, అలాగే కుటుంబ సభ్యుల మధ్యన కలుగుతున్న విభేదాలు తొలగిపోవటం ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. కర్కాటక రాశికి చెందిన వారు ఈ రోజు రాఘవేంద్ర స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. రావలసిన ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పురోగతి సూచిస్తోంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు అందే అవకాశం గోచరిస్తోంది. కోర్టు వ్యవహారాలలో సానుకూలమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగరీత్యా మార్పులు చేర్పులు ఉండటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సౌఖ్యం పెరిగే అవకాశాలు ఉంటాయి. స్థిరాస్తులకి సంబంధించిన అనుకూలత అనేది గోచరిస్తోంది. నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు కనపడుతున్నాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవుడి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. ఆధ్యాత్మిక చింతన, భావన పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి కావటం ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా కలుగుతున్న అవరోధాలను అధిగమిస్తారు. విదేశీ ప్రయాణాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక కన్యారాశికి చెందిన స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలత, ఆర్థిక పురోగతి, గౌరవ మర్యాదలు పెరగటం, దీంతో పాటు దైవ దర్శనం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. కన్యారాశి వారు ఈరోజు షిరిడి సాయిబాబా వారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారిని దర్శించుకోవటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఆర్థికపరమైన విషయాల్లో అధిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. స్నేహితులు, బంధువుల వలన మీకు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా అపార్థాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానము వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల గురించి అధిక శ్రద్ధను కనబరచాలి. ఆవేశంతో అనేక నిర్ణయాలు తీసుకోవటం వలన అనర్థాలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక తులారాశికి చెందిన స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా అధిక శ్రమకి గురవుతూ ఉంటారు. స్థిరాస్తుల కొనుగోలు, అమ్మకాలు వీటిపైన మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ప్రయాణాలు ఉంటాయి. దీంతో పాటు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా ఎటువంటి మార్పులు చేర్పులు గోచరించడం లేదు. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా ప్రయాణాలు ఉండటం వలన శారీరక బడలిక అధికంగా ఉంటుంది. ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్త పాటించాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. నూతన భాగస్వామ్యం వలన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మీ అశ్రద్ధ వలన అనేక విషయాలలో మీకు ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. స్థిరాస్తుల గురించి, స్థిరాస్తులపైన పెట్టుబడుల వైపు ఆసక్తిని మాత్రం కనబరుస్తూ ఉంటారు. నూతన వ్యక్తుల పరిచయం వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం ఆరోగ్యము, దీంతో పాటు శత్రువులు, స్థిరాస్తి వ్యవహారాలు వీటి వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉండటం వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. కోర్టు విషయాల్లో ఎటువంటి అనుకూలమైన స్థితిగతులు గోచరించకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది.
జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. వస్తు వాహనాలు కొనుక్కునే విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. మోసపూరిత వ్యక్తుల వలన అధిక ధన నష్టం కలిగే అవకాశాలుంటాయని గ్రహించాలి. ధనురాశికి చెందిన స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా ఎటువంటి మార్పులు చేర్పులు గోచరించడం లేదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. వృత్తి రీత్యా వ్యాపార రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి అనేక విషయాలలో మీకు తగువులు ఉండే అవకాశం ఉంటుంది కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. ధనురాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు గోచరిస్తున్నాయి. సంతానానికి అనుకూలమైన స్థితిగతులు కనపడుతూ ఉంటాయి. ఇక వృత్తి రీత్యా వ్యాపార రీత్యా మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు విషయాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. అయితే ప్రతి విషయంలోనూ కూడా శ్రమకి మీరు గురవుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న ఇబ్బందులని అధిగమించేందుకు మాత్రం మీరు ప్రయత్నించాలి. అనేక విషయాలలో మీ తప్పు లేకపోయినా మీరు సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. రుణాలు ఏవైతే పాత ఉన్నాయో వాటిని మీరు తీర్చాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి 12 నామ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మార్పులైతే గోచరించటం లేదు. అయితే ఈరోజు అనేక విషయాలలో మీకు మంచి శుభ ఫలితాలు కూడా కనపడుతూ ఉంటాయి. కుటుంబంలో అశాంతి తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తులపైన పెట్టుబడి పెట్టడం లేదా స్థిరాస్తి సంపద పెరగటం లేదా స్థిరాస్తులకి సంబంధించి మీకు అద్దెలు లాంటివి వసూలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పనిలోనూ కూడా ఆర్థికంగా మీకు అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు లభించడం కూడా మీకు కనపడుతూ ఉంటుంది. సంతానానికి అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. కుంభరాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. శ్రమకి తగిన ఫలితం లభించే అవకాశాలు ఉంటాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి పనిని కూడా సానుకూలంగా నెమ్మదిగా పూర్తి చేసుకుంటూ ఉంటారు. మీరు చెప్పే మాటకి విలువ అనేది పెరుగుతూ ఉంటుంది. మీ యొక్క బంధుమిత్రులు మిమ్మల్ని కలిసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు పాటించి ముందుకు సాగేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీనరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మార్పులు గోచరించటం లేదు. ఆర్థిక అనుకూలత అనేది కనపడుతోంది. అనేక సమస్యలను అధిగమించడానికి ప్రయత్నిస్తారు. మీ మాటకి విలువ పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుడి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా దక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహం 12 రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. పూజా విధి విధానంలో హారతికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. హారతి అంటే ఆత్మరతి అని అర్థం. మన ఆత్మను పరమాత్మలో లయం చేయటమే హారతిలో ఉన్నటువంటి అంతరార్థం. హారతి ఇచ్చేటప్పుడు కర్పూర హారతి దైవానికి సమర్పిస్తాం. కర్పూర హారతి ఇస్తున్నామంటే కర్పూరం ఏ విధంగా కరిగిపోతుందో మన పాపాలన్నీ కూడా అదే విధంగా కరిగిపోవాలని చెప్పడమే కర్పూర హారతిలో ఉన్నటువంటి అంతరార్థం. హారతి ఇచ్చేటప్పుడు 3 సార్లు హారతి ఇవ్వటం ద్వారా దైవం సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అనే అంశానికి స్వాగతం. గృహానికి అందం, గృహానికి కేంద్ర బిందువు పూజాగృహం. పూజాగృహం కుదరనప్పుడు పూజ చేసుకునే నిమిత్తమై ఏర్పాటు చేసేటటువంటి మందిరం
మనసే మందిరంగా మనస్సులో ఆ పరమాత్ముడిని నియమించుకొని మనస్సులోనే ఆ పరమాత్ముడిని ధ్యానం చేసి ముక్తిని పొందినటువంటి కథలు మనకు పురాణాలలో కోకొల్లలు. గృహం ఇల్లు, ఇంటికి ప్రాణం గుండెకాయ ఈ పూజా మందిరం. పూజా మందిరానికి కూడా వాస్తుశాస్త్ర నియమాలు అనేకం ఉంటాయి. పూజా మందిరం ఎప్పుడు కూడా ఉత్తరం, తూర్పు, ఈశాన్యం ఈ దిక్కులలోనే ఉండాలి. అయితే చిన్న చిన్న గృహాలు ఏర్పడినప్పుడు అతిథి గృహం ముందుగా ఉంటుంది, ఆగ్నేయం వైపు వంటగది, నైరుతి వైపు శయన గృహం, వాయవ్యం వైపు రెండవ బెడ్రూమ్ కానీ చిల్డ్రన్ రూమ్ కానీ ఇలా ఏర్పాటు చేసినప్పుడు ఈ గృహంలో పూజా మందిరానికి చోటు ఎక్కడ అన్న ప్రశ్న వస్తుంది. వంట గదిలోనే పూజా మందిరం కోసం పడమర గోడ నైరుతి వైపున స్థలం ప్రత్యేకంగా ఒక షెల్ఫ్ వలె ఏర్పాటు చేయాలి. వంట గదిలో ఈశాన్యం వైపు పూజా మందిరం ఏర్పాటు చేయకూడదు. అనేకులు ఈనాటి కాలంలో పూజాగృహం అంటే ఈశాన్యం వైపే ఉండాలి అంటూ పూజాగృహంలో ఈశాన్యం వైపు అనే ఆలోచనతో వంటగదిలో ఈశాన్యం వైపు ఏర్పాటు చేస్తూ ఉంటారు. వచ్చిన చిక్కల్లా వంటగదిలో సింక్, చేతులు కడుక్కునేది లేదా ఆ ఉపయోగించిన వస్తువులను తాత్కాలికంగా శుభ్రపరచుకునేది, నీటి వనరు వసతిగా ఉండేది సింక్ ఈశాన్యం వైపే ఉంటుంది. ఆగ్నేయం వైపు స్టవ్, ఈశాన్యం వైపు సింక్, ఆ పక్కన పూజా మందిరం. ఇది దోషం, తప్పు. కనుక వంటగదిలో పూజా మందిరం ఏర్పాటు చేసుకుందాం అనుకునేవారు తప్పనిసరిగా ఆ వంటగదిలో నైరుతి దిగ్భాగంలో కానీ వాయవ్య దిగ్భాగంలో కానీ పూజా మందిరం ఏర్పాటు చేసుకుంటే అందులో ఉండే దేవతా స్వరూపం తూర్పు చూస్తూ ఉంటుంది. ఇది ముఖ్యం. అలాగే ప్రత్యేకంగా ఒక అవకాశం ఉండి అతిథి గృహం లేదా డ్రాయింగ్ రూమ్, సోఫా వేసుకొని టీవీ వేసుకుని ఉండేటటువంటి చోట పూజా మందిరం ఏర్పాటు చేసుకోవాలి అంటే ఆ అతిథి గదిలో తూర్పు ఆగ్నేయం వైపుగా దేవతా మందిరాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందులో ఆ దేవతా చిత్రపటం పడమర దిగ్భాగాన్ని చూచేదిగా ఉంటుంది. లేదా దక్షిణం గోడకు ఈ డ్రాయింగ్ రూములో పూజా మందిరం ఏర్పాటు చేసుకుంటే అందులో ఉండే ఆ భగవంతుడి చిత్రపటం ఉత్తర దిగ్భాగాన్ని చూచేదిగా ఉంటుంది. ఈ విధంగా ఉత్తర దిగ్భాగం వైపుగా దేవతా చిత్రపటం చూచే విధంగా ఉన్న, పడమర వైపుగా చూచే విధంగా ఏర్పాటు చేసుకున్న ఈ విధానానికి దైవ ప్రాచి అన్న పేరిట వాస్తుశాస్త్రం ఒక నియమాన్ని సూచించింది. దైవ ప్రాచి, నిజమైనటువంటి ప్రాచి తూర్పు దిక్కు సూర్యుడు ఉదయించేది, అది మనం చూస్తూ ఉంటాం. గృహ ప్రాంగణంలో సముదాయంలో అవకాశాన్ని అనుసరించి దేవతా గృహం పూజా మందిరం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయా ద్వారబంధం ఎటువైపు, కిటికీ ఎటువైపు, ఈనాటి కాలంలో స్నానశాలలు, ఇతర అవకాశాలకు ఉపయోగించేటటువంటి చిన్న చిన్న గదులు, ఇవి కూడా గృహ సముదాయంలోనే ఉంటున్న నేపథ్యంలో వాటికి ఎదరగా ఉండకూడదు, వాటికి తాకి ఉండకూడదు, లిఫ్ట్కు తాకి ఉండకూడదు, లిఫ్ట్ కింద ఉండకూడదు, మెట్ల క్రింద ఉండకూడదు. ఈ అన్ని నియమాలను గమనిస్తూ ఏర్పాటు చేసుకోవడం కష్టం కాబట్టి దైవ ప్రాచి అన్న సూత్రాన్ని వినియోగిస్తూ దేవతా చిత్రపటం పడమర వైపు చూడవచ్చు, ఉత్తరం వైపు చూడవచ్చు. ఇవి కూడా ప్రామాణికములే, అనుసరణీయములే. అయితే పూజా గృహం కాకుండా పూజా మందిరం షెల్ఫ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు తప్పనిసరిగా ఒక నియమాన్ని పాటించినట్లయితే అద్భుతమైన ప్రయోజనాన్ని మనమందరం పొందవచ్చు. ఇది సులభమైన పరిష్కార మార్గం. పూజా మందిరం ఏర్పాటు చేస్తే ఆ పూజా మందిరం పై భాగంలో చిన్న పూల కుండీలో మనీ ప్లాంట్ పెంచండి.
అది ఇంటిలోన పెరిగే మొక్క, సజీవమైన మొక్క, కాసింత వేడి విద్యుత్ దీపాల కాంతి సోకినా ఎదిగే మొక్క కనుక ఏ ఇబ్బంది లేకుండా మనకు ధనాన్ని సముపార్జించి పెడుతుంది, ఆనందాన్ని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగిస్తుంది. దేవతాగ్రహంలో పూజ చేసేటటువంటి ఆ చిత్రపటానికి ఇరువైపులా దీపాలు వెలిగిస్తూ ఇలా మనం వంటగదిలోనే పూజా మందిరం ఏర్పాటు చేసుకుంటే మట్టుకు తప్పనిసరిగా 3, 5, 7 ఈ సంఖ్యలో రాగి కలశాలలో, రాగి చెంబులలో నీరు పెట్టడం మర్చిపోకండి. ఏ ఇంట్లో పూజా మందిరంలో రాగి చెంబులలో నీళ్లు ఉంటాయో ఆ ఇంట్లో ధనకనక వస్తు వాహనాదులు సమృద్ధిగా ఉంటాయి. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం, అందరి ప్రయోజనాన్ని కోరుకుందాం, మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.